హలో స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, యువర్ నీట్ మెంటర్. స్టూడెంట్స్, ఫైనల్లీ నీట్ 2024 ఎగ్జామ్ రాసే టైం అయితే వచ్చేసింది. సో ఇది ఇలా చెప్పడం కన్నా ఇంకోలాగా చెప్తే బాగుంటుందేమో. మీరు మీ డ్రీమ్ అచీవ్ చేసే టైం అయితే వచ్చేసింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మీరు పడ్డ కష్టానికి కానీ, లాస్ట్ 2 ఇయర్సే కాదు, స్టార్టింగ్ ఫ్రమ్ నర్సరీ నుంచి ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి సో మీ డ్రీమ్ అచీవ్ చేసే టైం అయితే వచ్చేసింది. నేను ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీరు ఈ లాస్ట్ 2 డేస్ అలాగే నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని థింగ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అవి ఏంటివి, వాటి గురించి డిస్కస్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో నేను డిస్కస్ చేసే ప్రతిదీ ది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ఇయర్స్ నుంచి సబ్జెక్ట్ ఉండాలి, కానీ సబ్జెక్ట్ వచ్చిన ప్రతి ఒక్కడికి సీట్ రావట్లేదు. సబ్జెక్టే కాదు, సబ్జెక్ట్ కన్నా అదర్ థింగ్స్ కూడా మీ నీట్ ర్యాంక్ని డిసైడింగ్ చేసే ఉంటాయి, మీరు సీట్ తెచ్చుకునే దానికి డిసైడింగ్ చేసే ఉంటాయి. ఆ అదర్ థింగ్స్లో ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అని నేను చెప్తున్నాను కదా. సో పేపర్ డిఫికల్టీ లెవెల్, మీ సబ్జెక్టు, ఇవన్నీ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. ది వన్ అండ్ ఓన్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ ర్యాంక్, సో మీకు సీట్ రావాలా లేదా అని డిసైడ్ చేసేది వచ్చేసి టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఈజ్ ద కీ. అది ఎవరైతే టైం మేనేజ్ బాగా చేయగలుగుతారో డెఫినెట్లీ పక్కా సీట్ వస్తుంది అండ్ యూ విల్ బీ ఇన్ ద టాప్. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి మీరు పేపర్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇప్పటి వరకు రాసిన మార్క్ టెస్ట్ అనేవి నీట్ పేపర్ కన్నా టఫ్గా ఉండొచ్చు, డిఫికల్టీ లెవెల్ కష్టంగా ఉండొచ్చు. కానీ నీట్ పేపర్ లాస్ట్ 2 ఇయర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈజీ టు మోడరేటే ఉంటుంది, కానీ పక్కన బట్ లెంతీ ఈ వర్డ్ పక్కా వస్తుంది. పేపర్ ఈజీ టు మోడరేట్లోనే ఉందన్న, కానీ పేపర్ చాలా లెంతీగా ఉంది అన్న వర్డ్ లాస్ట్ 2 ఇయర్స్లో పక్కా. లాస్ట్ 2 ఇయర్స్ పేపర్స్ అలానే వచ్చింది. అండ్ ఈ ఇయర్ కూడా పక్కా పేపర్ షుడ్ బి లెంతీ ఉండొచ్చు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, టైం మేనేజ్ చేసుకోండి. ఎందుకు? సో నా వ్యూవర్స్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ టైం మేనేజ్మెంట్ చేయాలి. టైం మేనేజ్మెంట్ వల్ల సో మిస్టేక్ అయింది అన్న పదం మీ నోట్లో నుంచి రాకూడదు. అండ్ ఇట్ ఈస్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్. పేపర్ లెంతీగా వస్తుంది, సో మీరు దాన్ని టైం మేనేజ్ చేసుకోండి. ఇదైతే పక్కా కాషియస్గా ఉండండి. ఇప్పుడు మీరు కాషియస్గా ఉండాలి. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైం మేనేజ్మెంట్ చేసుకోలేకపోయాను అనేదానికంటే ఇప్పుడు మనం కొద్దిగా కాషియస్గా ఉంటే, సో మనం టైం మేనేజ్ చేయగలిగితే యూ విల్ బీ ఆన్ ద టాప్ అండ్ మై వ్యూవర్స్ షుడ్ బీ ఆన్ ద టాప్. ఓకేనా? అందుకోసం మీకు చెప్తున్నాను, టైం మేనేజ్ చేయండి. టైం మేనేజ్మెంట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేను చెప్పాలనుకున్నది వచ్చేసి, ఈ 2 డేస్, ఇది ఫ్రైడేనే ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఈ వీడియో, సో ఫ్రైడే సాటర్డే మంచిగా రెస్ట్ తీసుకోవాలి. మీరు అట్లీస్ట్ 8 to 9 అవర్స్ నిద్రపోవాలి. సో మీరు ఇప్పటి వరకు మొత్తం చదువుతూనే ఉంటారు. సో నాకు తెలుసు, డే అండ్ నైట్ నిద్రపోక తినక, సో మీ హార్డ్ వర్క్ నాకు తెలుసు. మీ ఎనర్జీ మొత్తం ఖర్చు పెట్టేసి ఉంటారు ఈ ప్రిపరేషన్కే. ఈ ఎనర్జీ మొత్తం ప్రిపరేషన్కే ఖర్చు పెడితే ఎగ్జామ్ రాయాలి కదా, ఎగ్జామ్కి కూడా కొంచెం ఎనర్జీ ఉండాలి కదా. ఎగ్జామ్ రాయడానికి కూడా మీ బ్రెయిన్కి మీరు రెస్ట్ ఇచ్చి దాన్ని మళ్ళీ యాక్టివ్ చేయాలి కదా. పక్కా మీరు ఈ లాస్ట్ 2 డేస్ రెస్ట్ తీసుకోవాలి. ఈ వీడియో ఫ్రైడే అప్లోడ్ చేయడానికి గల కారణం, మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్రైడే అండ్ సాటర్డే మీరు ఖచ్చితంగా 8 to 9 అవర్స్ నిద్రపోవాలి, మీ బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి. ప్రిపరేషన్లోనే మీ ఎనర్జీ మొత్తం మీ అంతా ఖర్చు పెట్టేస్తే ఎగ్జామ్ రాయడానికి సో కొంచెమన్నా ఉండాలి. కాబట్టి రెస్ట్ పక్కా తీసుకోండి. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే, నేను ఇంత చెప్పినా కూడా సో ఇంకా చదవాల్సినవి ఉన్నాయన్నా, అది చూడాలి ఇది చూడాలి, సో అలా పోతూనే ఉంటారు. ఒకటి చెప్తున్నాను కదా, చదవాలనుకుంటుంటే అసలుకి నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎప్పుడు ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి చదువుతూనే ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టే కాదు, దీస్ థింగ్స్ ఆల్సో ఇంపార్టెంట్. సో మీ మైండ్కి మీరు మంచిగా రెస్ట్ ఇచ్చి లాస్ట్ 2 డేస్ మీరు మంచిగా రెస్ట్ తీసుకుంటే మీరు ఎగ్జామ్ హాల్లో సిల్లీ మిస్టేక్స్ పెట్టకుండా ఉండడానికి సిల్లీ మిస్టేక్స్ పోవు మీరు మంచిగా రెస్ట్ తీసుకుంటే. కాబట్టి లాస్ట్ 2 డేస్ ఫ్రైడే అండ్ సాటర్డే
8 to 9 అవర్స్ స్లీప్, ఇంకా ఎక్కువ నిద్రపోయినా పర్లేదు. ఇంతవరకు కష్టపడి ఉంటారు కదా, ఈ 2 days మళ్ళీ ఎనర్జీని రీస్టోర్ చేసుకోండి మీ ఫైనల్ ఎగ్జామ్ కోసం. ప్రిపరేషన్ కాదు, మీరు ప్రిపరేషన్ చదివిందంతా ఎగ్జామ్లో పెట్టడమే, ఎగ్జామ్లో దాన్ని చూపించడమే ఇంపార్టెంట్. సో కాబట్టి మీ ఫైనల్ ఎగ్జామ్ కోసం ఎనర్జీని వన్స్ అగైన్ రీస్టోర్ చేసుకోండి. మంచిగా రెస్ట్ తీసుకోండి, పక్కా రెస్ట్ తీసుకోవాలి, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సో ఏది పడితే తినద్దు ఈ 2 days కొంచెం. సో కొంచెం ఎక్కువ కూడా తినద్దు, యావరేజ్గా తినండి, మరి తక్కువ కూడా వద్దు. సో ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మళ్ళీ ఏమన్నా అయితే బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోండి. అండ్ ఫుడ్ బెడ్ ఎప్పుడు నేను చెప్తున్నాను కదా చాలా ఇంపార్టెంట్ అని, రెస్ట్ కూడా పక్కా తీసుకోవాలి. అండ్ ఫైనల్ థింగ్ నేను చెప్పేది వచ్చేసి బీ కాన్ఫిడెంట్, ఓకేనా? సో మీ మీద మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే, సో మీరు సీట్ తెచ్చుకోవడానికి కన్నా ఇంకా ఎక్కువ చదివింటారో లేకపోతే తక్కువ చదివింటారో అవన్నీ మైండ్లో నుంచి తీసేయండి. మీరు ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలంటే, ఎలా అయినా సరే సో నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు నా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించుకొని లాజికల్గా థింక్ చేసి నేను చదివిన దాంట్లో మొత్తం ద బెస్ట్ నేను ఇచ్చేస్తాను, నేను ఎలా అయినా సరే పక్కా సీట్ కొడతాను, సో మా అమ్మ నాన్న పేరు నేను నిలబెడతాను అన్న కాన్ఫిడెంట్ మీలో ఉండాలి అని చెప్తున్నాను కదా. మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టానికి పక్కాగా సీట్ వస్తుంది. రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. సో మీరు ఇప్పటి వరకు ఎప్పుడైనా ప్రాసెస్ ట్రస్ట్ చేయండి, రిజల్ట్ని కాదు అని నేను స్టార్టింగ్ వీడియో నేను చెప్తూనే వచ్చాను అండ్ ఇప్పటికి కూడా చెప్తున్నాను. ఇప్పటి వరకు ప్రాసెస్ కరెక్ట్గా చేశారు. ఒక్క ఫైనల్ స్టెప్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ఆ ఎగ్జామ్లో కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ స్టార్టింగ్ ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉంటే దాన్ని ఫాలో అయిపోండి. ఎగ్జామ్ హాల్లో కొత్తగా ఏది సృష్టించొద్దు. మీరు ఇప్పటివరకు ఏదైతే ఫాలో అయ్యారో అది మంచి రిజల్ట్ ఇచ్చింటే అదే ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి. ఇప్పటి వరకు మీరేం ప్లాన్ వేసుకోకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ఏం చేయాలనేది ప్లాన్ వేసుకోండి. మీరు అనుకున్న దాని ప్రకారం ఎగ్జామ్ రాసి వచ్చేయండి. ఎగ్జామ్కి మీరు భయపడకూడదు, ఓకేనా? ఆ క్వశ్చన్ పేపర్ మిమ్మల్ని చూసి భయపడాలి, అలా ఉండాలి, ఓకేనా? అండ్ మై వ్యూవర్స్ అందరికీ ఏంటంటే ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో మీరందరూ సీట్ కొట్టాలి కాదు, కొట్టేస్తున్నారు. మీరు మార్క్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో పక్కన పెట్టేయండి, తక్కువ వచ్చినా మీరు పక్కన పెట్టేయండి. ఎందుకంటే మార్క్ టెస్ట్ ఈజ్ డిఫరెంట్, రేపు ఫైనల్గా మీరు రాసే నీట్ ఎగ్జామ్ ఈజ్ డిఫరెంట్. ఎలా డిఫరెంట్ అవుతుందన్నా అని మీరు నన్ను అడిగితే, మార్క్ టెస్ట్ ఎలా రాశారో నాకు తెలియదు, కానీ రేపు మీరు ఇవ్వబోయే నీట్ ఎగ్జామ్ మీ బెస్ట్ ఆఫ్ ది బెస్టెస్ట్ మీరు ఇవ్వబోతారు కాబట్టి నీట్ ఎగ్జామ్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. సో మీ బెస్ట్ ఇవ్వబోతున్నారు, బెస్ట్ ఇస్తారు కూడా. అండ్ నా వ్యూవర్స్ అందరికీ డాక్టర్ అవ్వాలి, మంచి మంచి మెడికల్ కాలేజీలో రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఎగ్జామ్ని భయపెట్టేయండి, ఇచ్చి పడేయండి.